హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీరం డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది. ఆ గుడిలోనంటే ఉత్సవాలు జరిగినాయి అనమాట. ఆ ఉత్సవాలు ఫుల్గా వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాను. చాలా బాగా చేశారు ఉత్సవాలు అయితేనే. ఒకసారి ఆ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందో మీకు కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. నచ్చిందా నచ్చలేదు ఏదైనా సరే కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇలా రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. నేను మా పిల్లలు వెళ్ళాము. ఎంట్రన్స్‌లో గుడి దగ్గరికెళ్ళిన తర్వాత ఎంట్రన్స్‌లో ఫస్ట్ లైటింగ్ చూడు ఎంత బాగా పెట్టారో. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోస్‌లో పెట్టాను వెంకన్న బాబుది. దాని కింద ఏంటంటే ఫైర్ ఇంజిన్ ఉంది చూసారా? ఫైర్ ఇంజిన్ ఎందుకుంది అనుకుంటున్నారా? ఫైర్ ఇంజిన్ వచ్చి మనకి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను. అక్కడ ఏంటంటే నిప్పుల మీద నడుస్తారు కదా మొక్కుకొని చాలామంది. అలా నడవడం కోసం చాలా అరేంజ్‌మెంట్స్ చేశారనమాట. కానీ నిప్పుల మీద నడిచేటప్పుడు కొన్ని ఏదైనా మిస్టేక్‌గా ఏదైనా జరగొచ్చు కదా! అందుకని చెప్పి ఫైర్ ఇంజిన్ ఈవినింగే వచ్చేసింది. నేను ఈవినింగ్ తీశాను ఈ వీడియో. ఆ ఫైర్ ఇంజిన్ కూడా కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి పోలీసులందరూ అక్కడ ఉన్నారండి. వాటర్ అంతా కరెక్ట్‌గా ఫీల్ అవుతుందా, కరెక్ట్‌గా ఓపెన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని రెడీగా పెట్టారనమాట. గమ్మున ఏదన్నా బై మిస్టేక్ జరగొచ్చు కదా! అందుకని చెప్పి నైట్ షాపింగ్ కోసం వెళ్ళేటప్పుడు చూస్తే స్టార్టింగ్ నుంచి షాపులు చిన్న చిన్న షాపులు చాలా పెట్టారు. ఆడవాళ్ళకి ఏమి ఇష్టమండి ఎక్కువగా ఇయర్ రింగ్స్. అవి కనిపించగానే ఆగిపోయాననమాట. తర్వాత చిన్న చిన్న బొమ్మలు చాలా బాగా అనిపించినాయి. మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా చిన్న చిన్న గిన్నెలు, ఇవైతే నాకు భలే ఇష్టం లేండి. చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. నాకు చాలా నచ్చి అందరికీ వీడియో చూపిద్దామని చెప్పి వీడియో తీశాననమాట. చాలా బాగున్నాయి. 10 రూపీస్ అని చెప్పారు ఒక్కొక్కటి అనమాట. చిన్న చిన్న గిన్నెలు. స్ప్రింగ్ పొటాటో అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఎక్కడ కనిపించినా సరే ఫస్ట్ అదే కావాలని అడుగుతారు. బీచ్‌కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికన్నా బయటికి పార్క్‌కి అది వెళ్ళినా కూడా ఇదే అడుగుతారు. అక్కడ కూడా పెట్టారనమాట ఒక చిన్న స్టాలు. అక్కడ కూడా అది కావాలని చెప్పి స్టార్టింగ్‌లోనే అదే కొనుక్కున్నారు ఫస్ట్. చాలా టేస్టీ అనిపిస్తదంట వాళ్ళకి. నేను కూడా చాలా సార్లు చేశాను. కానీ ఈ మధ్య కాలంలో చేయలేదు. బెలూన్స్ మన చిన్నప్పుడు యాపిల్ బెలూన్స్ ఉండేవి. ఎవరికైనా గుర్తున్నాయా? నాకైతే చాలా ఇష్టమండి యాపిల్ బెలూన్స్. ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. మీరెవరైనా ఎక్కడైనా చూసారా? మీకు ఎవరికైనా యాపిల్ బెలూన్స్ గుర్తున్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొనుక్కొని ఆడుకునేదాన్ని. ఇప్పుడైతే ఎక్కడ కనిపించడం లేదు అవన్నీను. ఈ హ్యాండ్ బ్యాగ్‌లు, టెడ్డీ బేర్లు చాలా చాలా చిన్న చిన్న క్యూట్ బొమ్మలన్నీ ఉన్నాయి. ఎలక్ట్రిక్ సామానున్నాయి. లైటింగ్ చూసారా? ఇది గుడికి ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న గుడే కానీ చాలా బాగా చేశారు ఈ సంవత్సరం మాత్రం. అందుకని వీడియో తీశాను నేను. లాస్ట్ ఇయర్ కూడా చేశారు కానీ ఇంత గ్రాండ్‌గా చేయలేదు. సో, ఈ సంవత్సరం మాత్రం చాలా గ్రాండ్‌గా చేశారు. గుళ్ళో ఫస్ట్ పూజ అంతా అయిపోయిందండి. పూజ అది చేసిన తర్వాత ఏంటంటే ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా స్వామివారిది. అది ఏంటి అమ్మవారు నరకాసుర వధ చేస్తున్నట్టుగా ఉంటారు ఒక రాక్షసుడిని. ఆ విగ్రహాన్ని బాగా అలంకరణ చేశారనమాట. అలంకరణ చేసి నైట్ టైము స్టార్ట్ అవుతుంది. లోపల పూజలన్నీ అయిపోయిన తర్వాత ఊరేగింపు కోసం నైట్ స్టార్ట్ అవుతారు. నైట్ స్టార్ట్ అయ్యి మొత్తం ఊరంతా కూడా నైట్ మొత్తం ఊరంతా తిప్పుతారు. మా ఏరియా మాత్రం. చెన్నై అంతా కాదు, మా ఏరియా మాత్రం మొత్తం అంతా తిప్పుతారనమాట. ప్రతి సందులోనూ ప్రతి చోట తిప్పి అసలు నైట్ అంతా సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి మనకి. పటాసులు అవి వేయటం, ఆ దీపారాజన చేయడం, ఆ డ్రమ్స్ వాయించడం అన్నీ కూడా వినిపిస్తూనే ఉంటాయి. తిప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ గుడి దగ్గరికి రీచ్ అవుతుంది. అన్నీ తిరిగి ఆ దేవుడు వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతారనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ గుళ్ళో పూజలు అవి చేసి అన్న సంతర్పణ అంటారు కదా, అన్నం ప్రసాదం పెడతారు కదా భోజనం, అది కూడా పెడతారనమాట. ప్రసాదం అదిను చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం మాత్రం. చిన్న చిన్న బొమ్మలు చూస్తే బల్లులండి, రబ్బర్ బల్లులు చూస్తే నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి. మీలో ఎవరికైనా భయం ఉందా? అది భయం అంటే ఒక రకమైన ఇరిటేషన్ అనమాట. నాకైతే చాలా ఒక రకంగా ఉంటుంది, అస్సలు నచ్చదు. మీకు ఎవరికైనా భయం ఉందా? కమెంట్ చేసి చెప్పండి. చాలా ప్లేసెస్‌లో లైటింగ్ కూడా పెట్టారు. ఫస్ట్ నేను వెంకన్న బాబు చూపించాను కదా! ఇది వచ్చి అర్ధనారీశ్వరులు బొమ్మలు పెట్టారు. లైటింగ్ కూడా చాలా నీట్‌గా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా చిన్న చిన్నవన్నీ పెట్టారు చాలా. కృష్ణుడిది నెమలికలు పెట్టారు, పీకాక్ పెట్టారు, చిలకలు పెట్టారు. కానీ అవన్నీ తీయడేటప్పుడు ఏంటంటే లైటింగ్‌కి ఫోకస్ అవ్వలేదనమాట. నిప్పులు తొక్కుతారని చెప్పాను కదా! దానికోసం అని చెప్పి ఇది ఫుల్‌గా అరేంజ్ చేశారు. కానీ ఏంటంటే లేడీస్‌ని అలో చేయట్లేదు. లేడీస్ మాత్రం దగ్గరికి రావద్దని చెప్పారని చెప్పి నేను దూరం నుంచి ఆ వీడియో తీసేసుకొని వచ్చేసాను. తర్వాత మొత్తం అంతా జెంట్స్ ఉండి తర్వాత వాళ్ళే చేశారనమాట. ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ చిన్నప్పుడు తినేవాళ్ళం కదా! ఈ గుర్రం బండి చూసారా? రంగుల రాట్నం అండి. చిన్నప్పుడైతే నేను చాలా ఇష్టంగా ఎక్కేదాన్ని. మీలో ఎంతమందికి ఇష్టం? బయట షాపింగ్‌లన్నీ చూసేసాం ఆల్మోస్ట్. చిన్న చిన్న షాపులు కొంచెం పెట్టారు. అవన్నీ చూసిన తర్వాత వచ్చేసరికి మేము ఉత్సవ విగ్రహం రెడీ అయిపోయింది. రెడీ చేసిన విగ్రహాన్ని మనకి గుడి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో పెడతారు. పెట్టిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి దిష్టి తీసి హారతి ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత ఊరేగింపుకి స్టార్ట్ అవుతారనమాట. మేము వెళ్ళేసరికి కరెక్ట్‌గా అప్పుడే దృష్టి తీస్తున్నారు, హారతి ఇస్తున్నారు అందరూ కూడాను. అందరూ తీసిన తర్వాత ఉత్సవానికి స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ అక్కడ చాలామందిని ఉండనివ్వట్లేదు. అంటే కొంచెం రథం అది అరేంజ్ చేయాలి కదా! లాగడానికి అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా! అందుకని ఉండనివ్వలేదని చెప్పి మళ్ళీ బయటకొచ్చాం.
ఇవన్నీ 90s కిడ్స్ స్పెషల్ అని చెప్పి ఒక చిన్న స్టాల్ పెట్టారండి. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి అప్పటికి మేము వెళ్ళేసరికి. కొన్ని మాత్రం ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలుసా 90s స్పెషల్స్? ఉత్సవానికి రెడీ అయిన అమ్మవారి దగ్గర నేను వీడియో తీస్తాను, కరెక్ట్‌గా చూడండి. అమ్మవారు వచ్చి సింహం వాహనం మీద కూర్చున్నారు. కానీ సింహం దగ్గర కాళ్ళ దగ్గర కూడా ఒక మనిషి కూర్చున్నట్టుగా ఉన్నారు. ఆ విగ్రహం గురించి గానీ, ఆ మనిషి గురించి గానీ మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. చెప్పాను కదా! ఒక వధ చేస్తున్నట్టుగా ఉంటారని చెప్పి వధ చేస్తున్నారు. ఈ మనిషేనండి. ఎందుకు కూర్చున్నారు? మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. కానీ చూడగానే కొంచెం అట్రాక్షన్‌గా అనిపించింది. సింహవాహనం కింద ఆ కాలు దగ్గర కూర్చున్నారనమాట ఆ బొమ్మ. డిఫరెంట్‌గా ఉంది విగ్రహం, ఒక స్టాచ్యూ డిఫరెంట్‌గా ఉంది. నాకు అలా ఎందుకు అనిపించింది. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. ఎవరైనా సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి, సపోర్ట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఉత్సవానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. దగ్గర దగ్గర ఒక 9:00 అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయ్యారనమాట దేవుడు. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం స్ట్రీట్లన్నీ తిరిగి ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ గుడికి రీచ్ అయ్యారు. ఇక్కడ చూసారా ఆవులతోటి తీసుకెళ్తున్నారు. ఎద్దుల బండి అంటాం కదా మనం, అటువంటివన్నీ అరేంజ్ చేసి దాని మీద తీసుకెళ్లారు ఊరేగింపుకి. ఎలా అనిపించింది నా వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.